హాయ్ అండి, ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఇవాళ మా ఇంట్లో బోటి టమాటా కర్రీ అండి. నేను బోటీని ఇట్లా శుభ్రంగా నీట్గా కడుక్కున్నానండి. ఇదిగో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక దీంట్లో తగినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మనం మగ్గించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది మగ్గాక మనం లైట్గా పసుపు అనేది వేసుకోవాలి. ముందుగా శుభ్రం చేసుకున్న బోటీని కూడా మనం వేసేసుకోవాలండి. బోటి అనేది ఇట్లాగా మొత్తం మనం వేసేసుకోవాలండి. వేసుకొని కాసేపు ఆయిల్లో మగ్గనిచ్చాలి. ఇప్పుడు బోటి ఉడికేటప్పుడు దీంట్లో వాటర్ చాలా మనకి వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇనికేంత వరకు మనం కుక్కర్ మూత అనేది పెట్టుకోకూడదు. ఇట్లా మగ్గనిద్దాం కాసేపు. బోటీలో వాటర్ అనేది పోయిందో లేదో చూద్దామండి. దగ్గరికి అయిపోతుంది. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉన్న నీరంతా ఇనికిపోతుంది అనమాట. వాటర్ అనేది బయటకు వస్తుంది. అట్లాగే కారం కూడా సరిపడంత వేసుకోవాలి. దీన్ని కాసేపు ఆయిల్లో మగ్గనిద్దామండి. అప్పుడు ముక్కకి మంచిగా పడుతుంది అనమాట. బోటి అనేది పూర్తిగా మగ్గిపోయిందండి. నేనైతే షాపుల్లో దొరికే 5 రూపీస్ మసాలా అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను. మసాలా కూడా ముక్కకి పడితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కుక్కర్ మూత పెట్టకముందే ఈ మసాలా కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్లో బాగా మగ్గిపోయిందన్నమాట. టమాటాలు అనేవి ఇలా తీసుకున్నానండి. ఆల్రెడీ బోటి అనేది మగ్గిపోయింది. దగ్గరికి కనిపించట్లా. టమాటాలను ఇలా కోసి ఇలా వేసేస్తున్నానండి. కుక్కర్లో మనం విజిల్స్ వస్తాయి కదా, టమాటాలు కూడా ఇట్లా వేసేసుకుందాం. బోటీలో టమాటాలు అనేవి ఇలాగా కొంచెం లైట్గా కట్ చేసేసుకొని వీటిలో వేసుకున్నాక మనం వాటర్ అనేది పోసుకుందాం. ఇప్పుడు ఇలా ఆయిల్లో మొత్తం మగ్గేంత వరకు ఉంచుకున్నాక మనం తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా టమాటాలు అనేవి వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకున్నాక మనం ఇప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టేసుకుందాం. అవుతుంది. మా వంట అయితే ఇంకా కాలేదు. ఇదిగోండి కుక్కర్లో ఇలా మగ్గిపోయిందనమాట. ఇదిగోండి బోటీలో టమాటా అనేది ఇలాగా ఉడికిపోయింది, చూసారా? దీన్ని కొంచెం సేపు స్టవ్ మీద ఉంచుదాం. మొత్తం మీద బోటి టమాటా కర్రీ అనేది